మహాకుంభమేళ సమయంలో ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు ప్రయాగ్రాజ్కు చేరుకుంటున్నారు. సోమవారం ప్రయాగ్రాజ్లో జరిగే మహాకుంభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాగ్రాజ్లో 8 గంటలకు పైగా ఉంటారు. ఈ సమయంలో ఆమె సంగంలో స్నానం చేయడంతో పాటు అక్షయవత్ బడే హనుమాన్ ఆలయాన్ని కూడా సందర్శించి పూజలు చేస్తారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరవుతారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా ప్రయాగ్రాజ్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మత విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడానికి అక్షయవత్ను సందర్శించి పూజలు చేస్తారు. సనాతన సంస్కృతిలో అక్షయవటాన్ని అమరత్వానికి చిహ్నంగా భావిస్తారు. ఇది హిందూ మతంలో ఒక ముఖ్యమైన ప్రదేశం. దీని ప్రాముఖ్యత పురాణాల్లో కూడా వివరించారు. ఆమె బడా హనుమాన్ మందిరాన్ని కూడా సందర్శించి దేశ ప్రజల ఆనందం, శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేస్తారు. ఆ ప్రకటన ప్రకారం మతపరమైన కార్యక్రమాలను ఆధునిక భారతదేశం డిజిటల్ యుగంతో అనుసంధానించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీసుకుంటున్న చొరవకు రాష్ట్రపతి మద్దతు ఇస్తారని తెలిపారు.